హాయ్ మిత్రమా, మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. వీడియో ఏంటంటే మరి రైతులందరూ కూడా వరి నాట్లు వేశారండి. వేసి 10 రోజులు 15 రోజులు అవుతుంది. అయితే ఇంతవరకు దోమలు లేవు. ఆ నాట్లు పడిన దగ్గర నుంచి దోమలు స్టార్ట్ అయ్యాయి. మరి గేదెల దగ్గర దోమలు స్టార్ట్ అయితే ఏం చేయాలో అర్థం కాక నేనైతే ఇదిగో చూడండి, ఈ చెత్తంతా శుభ్రంగా ఊడ్చి మరి నైట్ పూట అయితే నేను పొగ పెట్టాను. ఆ పొగ చూడండి గేదెలకి ఎలా వెళ్తుందో. దానివల్ల కాస్త దోమలు తగ్గుతాయి. చూడండి హాయిగా కదలకుండా నుంచున్నాయి మా గేదెలు అయితే ఆ పొగకి. ఇప్పటి వరకు అయితే పొగ వేయకముందు ఒకటే కదులుతున్నాయి, అటు ఇటు కొట్టుకుంటున్నాయి. ఈ పొగ వేసేసరికి చక్కగా హాయిగా నుంచొని ఉన్నాయి. మొన్న కామెంట్లో కూడా బొండీగలు ఉన్నాయంటే పొగ పెట్టండి అమ్మ అని ఒకళ్ళెవరో కామెంట్ పెట్టారు. అది కూడా కరెక్టే. అదిను మరి అది ఆలోచన చేసి ఈరోజు అయితే ఇలా నేను పొగ పెట్టాను. చూడండి గేదైతే హాయిగా నుంచొని నెమరు వేస్తుంది. ఆ పొగ దానికి వెళ్తుంది, దోమలు పారిపోతున్నాయి, అదేమో నెమరు వేసుకుంటూ ఉంది. చూడండి కాస్త మేలే కదా వాటికి. ఇదిగోండి ఇటు ఒక గేదె, ఇటు కుప్ప పొగ పెట్టాను. ఇదిగోండి ఇప్పటి వరకు అయితే అటు ఇటు డ్యాన్స్ వేసాయి. డాన్స్ ఆపేసి హాయిగా ఆ పొగకి దోమలు పోయాయి, నెమ్మదిగా నెమరు వేసుకుంటున్నాయి. ఇక బయట పెట్టలేదండి, పాకలో అయితేనే కాస్త దోమలు పారిపోతాయి. బయట అవుట్ సైడ్ అయితే మొత్తం పొగ పెట్టడానికి లేదు, అందుకని పెట్టట్లేదు. వీటి వరకు అయితే నేను పెడుతున్నాను మిత్రమా. చూడండి, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా. ఇది కూడా మా పెద్ద గేదెకి పొగ పెట్టాను. బాయ్.